డార్లింగ్ ఏం చేస్తున్నావమ్మా? ఒంటరిగా ఉన్నావా? ఓకే ఓకే వచ్చేసాక. సారీ ఏం కావాలి? భాష ఈట్. మా ఆవిడే నా కూతురు ఇప్పుడు లేరు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ విధంగా మా ఇంటి వాళ్ళకి దూరం అయ్యాం. నాకు తను, తనకి నేను. అలా 2 సంవత్సరాలు. మా ఇద్దరు గుర్తుగా నాకు కూతురు పుట్టింది. కానీ దురదృష్టం, దేవుడు మా ఆవిడని తీసుకెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నా కూతురే నాకు తోడయ్యింది. నా కూతురికి తల్లి తండ్రి అన్నీ నేనే అయ్యాను. కూతురు పోసిన ఊళ్ళు నా జీవితం మళ్ళీ చిగురించింది. నా కూతురికి నేను నాన్ననైతే తను నాకు అమ్మాయింది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear daddy. Happy birthday to you. సారీ నాన్న, ఇవాళ నా బర్త్డే అన్న సంగతే మర్చిపోయానురా. నాకు గుర్తుందిగా. yes please come. thank you. ఆ రోజు నా కూతురు కళ్ళల్లో ఏదో తెలియని ఆనందం చూడగానే కనిపెట్టాను. సంతోషంగా ఏంటని అడిగాను. ఏంట్రా ఇంత సంతోషంగా ఉన్నావు? రేపు నేను మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను. సర్ప్రైజా? ఆ నెక్స్ట్ డే ఆనందంగా ఆతృతతో ఇంటికొచ్చాను. స్వప్న, ఒరేయ్ స్వప్న, సర్ప్రైజ్. స్వప్న ఎక్కడ్రా? సర్ప్రైజ్ ఇస్తానని కనపడవేంట్రా? ఎక్కడమ్మా? స్వప్న ఎక్కడ్రా? స్వప్న blood, blood, hospital, hospital, help, help, help.
నన్ను క్షమించు నాన్న. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఈ విషయం నా ఫ్రెండ్స్కి కూడా తెలుసు. అతన్ని నీకు ఇంట్రడ్యూస్ చేసి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను. నా మనసులో మాట అతనికి చెప్పి ఇంటికి రమ్మని పిలిస్తే నేను ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మనది జస్ట్ ఫ్రెండ్షిపే అన్నాడు. రేపు నేను కాలేజ్కి వెళ్తే నా ఫ్రెండ్స్ అందరూ దీని గురించి అడుగుతారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఎలాంటి తప్పు చేయలేదు నాన్న, ఎలాంటి తప్పు చేయలేదు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కూతురుగానే పుడతాను. ఐ లవ్ యూ నాన్న, లవ్ యూ. నాన్న, నేను మోసపోయాను అని ఒక్క ముక్క నాతో చెప్పినట్టయితే నా కూతుర్ని నేను ఓదార్చుండేవాణ్ణి. నా కూతురు ఇప్పుడు చెప్పు, నేను ఎవరి కోసం బతకాలి? నేను సార్, నువ్వు సావడం కరెక్ట్. నా కథంతా చెప్పి నీకు బోరు కొట్టినట్టున్నాను. అదేం లేదు సారు. ఎప్పుడు తిన్నావో ఏంటో, మనం తెచ్చుకున్న బిర్యానీ తిందాం పదా. ఏదో ఒక రోజు అందరం గోడెక్కాల్సిన. ఏదో రోజు ఏందన్నా, రేపే కదా మనం గోడెక్కేది. కరెక్ట్ కరెక్ట్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెత్. రెడ్డి అన్నా, నీ కథ పూర్తిగా చెప్పలేదు. నా కథ ఏముందన్నా, 3 కోట్లని సినిమా మొదలెట్టించినారు, 6 కోట్లు చేసినారు, ఒకే సినిమాతో నాశనం అయిపోయాను. జీవితంలో మొట్టమొదటిసారిగా చచ్చిపోవాలనిపించింది. రేపు తలుచుకుని భయపడుతున్నావా? లేదన్నా, నాకు ఈ పొద్దు అర్థమైంది. మన మాదిరోడు చాలా మంది ఉన్నారని. అయినా సావు అనేది లేకపోతే మన మాదిరోడు ఏం కావాలన్నా? మనిషికి సావు ఉండాల్సిందే. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు చూడు. డెత్ ఈస్ ఎ ఫ్రీ గిఫ్ట్ ఇన్ అవర్ లైఫ్. ఏందన్నా? మనిషి పుట్టుకి సావు అనేది ఫ్రీ గిఫ్ట్. సావు గురించి ఎంత బాగా చెప్తున్నావన్నా. ఏమైనా నీ బస్ ప్లాన్ అమోఘం. అవునయ్యా, బస్ అంటే గుర్తొచ్చింది. నేను వెళ్ళి ఆ డ్రైవర్ దగ్గర బస్ సంగతి కనుక్కొని వస్తాను. నువ్వు శుభ్రంగా తినేసి పడుకో. అన్నా